శ్రీరామనవమి హిందువుల ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను చైత్ర మాసం శుక్లపక్ష నవమి రోజున జరుపుకుంటారు. ఇది శ్రీరాముడి జన్మదినం కావడంతో భక్తులు ఈ రోజును ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. అయోధ్య రాజు దశరథుడు చాలా కాలంగా సంతానసంపత్తి లేక బాధపడుతూ ఉండేవాడు. తన రాజ్యానికి ఓ వారసుడి అవసరం అనిపించి మునుల సూచన మేరకు పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యాగం పూర్తి అయిన తరువాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయసం ఇచ్చి దశరథుడికి అందించాడు. రాజు దశరథుడు ఆ పాయసాన్ని భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఇచ్చాడు. కౌసల్యదేవికి శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించారు. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారంగా భూలోకానికి వచ్చాడు. ఆయన్ను మర్యాదాపురుషోత్తముడు గా పరిగణిస్తారు. ఎందుకంటే ఆయన తన జీవితాన్ని నైతికత, ధర్మం, విధేయత మరియు ప్రేమతో నడిపించాడు. శ్రీరామనవమి రోజున భక్తులు ఉపవాసం పాటించి రామాయణ పారాయణం చేస్తారు. చాలా ప్రాంతాల్లో రాములవారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, రథోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ పండుగ భక్తులందరికీ ధర్మాన్ని, నిజాయితీని, కుటుంబ విలువలను పాటించాలనే సందేశాన్ని అందిస్తుంది. శ్రీరాముడి ఆదర్శాలను అనుసరించడం ద్వారా మన జీవితాన్ని ధర్మబద్ధంగా నడిపించగలం.